హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు మనం ఈ లేత సొరకాయతోని పకోడీ చేసుకుందాం. వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకని వేడి వేడి పకోడీ అయితే చేసుకుందాం. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్ నుండి లాస్ట్ దాకా ఎండింగ్ దాకా వీడియోని అయితే కంటిన్యూగా చేయండి. చూడండి, ఎక్కడ మిస్ కాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం దీని మీద ఉన్న చెక్కు మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సొరకాయ మీద ఉన్న పీల్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా కడిగి తురుముకోవాలి. ఇది దీన్ని మొత్తం దీంట్లో ఇలా తురిమేసుకోవాలి. మొత్తం ఇలా తురుముకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. చక్కగా ఇలా తురుముకొని దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. మనం చిన్న సైజులో ఉన్న ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమిన సొరకాయ తురుము ఇది కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేవు. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్. ఒక కప్పుతోని శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలానే ఒక రెండు రెమ్మల కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. అలానే మీ స్పైసీని బట్టి కారం, టూ స్పూన్స్ కొంచెం. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలుపుకోవాలి పకోడీ వచ్చేదా. మనం సొరకాయ వేసాం కదా, సొరకాయ తురుము అందులో వాటర్ ఉంటాయి. అలానే ఆనియన్స్ వేసాం కదా, అందులో వాటర్ ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అవి మొత్తం అనేది సరిపోతుంది. మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇట్లా మనం పకోడీ వేసుకుంటాం కదా, ఇలా ఇది కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ యూజ్ చేసుకుందాం. కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు అయితే నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చిన్న చిన్నగా పకోడీ లెక్క వేసుకోవాలి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు సొరకాయ తినడానికి
అస్సలు ఇష్టపడరు కదా. అప్పుడు మనం ఇలా కొంచెం వెరైటీగా ఈ సొరకాయతోనైతే పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. మంచిగా బయట చల్లగా ఉంది, సన్న సన్న జల్లులు పడుతున్నాయి కదా. ఇలా వేడి వేడిగా పకోడీ వేసుకొని మంచిగా స్ట్రాంగ్ టీ పెట్టుకొని సాయంత్రం పూట పిల్లలతో కలిసి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఒకవైపు కాలినాయి కదా, మనం ఇంకో వైపు టర్న్ చేసుకుందాం. అన్నీ ఈ విధంగానే పకోడీ అయితే వేసుకోవాలి. మంచి కలర్లోకి వచ్చేదాకా కాల్చుకుందాం. పకోడీ అయితే మంచి కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి, కొంచెం ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా ఇప్పుడు ఇలా కొత్త కొంచెం డిఫరెంట్గా అన్నీ ఈ విధంగానే వేసుకోండి. ఇప్పుడు నేను ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చూడండి, మంచిగా బయట షాప్లో కొన్నట్టే ఉంది, చాలా బాగుంది. కడకలదు టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బై బై. మళ్ళీ మంచి స్నాక్స్తో మేము ముందుకు వస్తాం.